హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యేటటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్లాసెస్ సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉంచబడ్డాయి. ఇండియన్ హిస్టరీ క్లాసెస్ని రికార్డ్ చేయబడ్డాయి. అంతేకాకుండా బయాలజీ ఎవరైతే రాబోయేటటువంటి టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం బయాలజీ క్లాసెస్ కేవలం 25 రూపాయలకే టెట్ కావచ్చు, జేఎల్ కావచ్చు, లేదంటే రాబోతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏదైనా కావచ్చు, దానికి అన్నిటికీ ఉపయోగపడేటటువంటి బయాలజీ తెలుగు మీడియం క్లాసెస్ని కేవలం 25 రూపాయలకే సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా మా మిత్రుడు డేవిడ్ సార్ గత 2 నెలలుగా పాలిటీ క్లాసెస్ని కష్టపడి చెప్పడం జరిగింది. నేను చెప్పాను, సార్ మీరు ఏం కావాలని కోరుకుంటారు, మీకు డబ్బులు ఇవ్వాలంటే, సార్ నాకు డబ్బులు వద్దు సార్, నాకు కూడా సబ్జెక్ట్ వచ్చు, నేను ఎన్నో స్టడీ సర్వీసెస్లో చెప్పాను కానీ నా గురించి ఎవరికి తెలియట్లేదు, మీరు నన్ను ప్రమోట్ చేయండి సార్ అంటే ఆయన కోరిక మేరకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఉపయోగపడేటటువంటి పాలిటీ ఆన్లైన్ క్లాసెస్ తెలుగు మీడియం క్లాసెస్ను 3 months డ్యూరేషన్తో కేవలం 5 రూపీస్కే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, అవకాశం మళ్ళీ రాదు. అంతేకాకుండా మన యాప్లో ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి, దాన్ని కూడా మీరు తీసుకోండి. అంతేకాకుండా ఇండియన్ హిస్టరీ క్లాసెస్, ఎస్పెషల్లీ మన క్లాసెస్కి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ కేవలం 250 రూపాయలకి 6 months డ్యూరేషన్తో దాదాపు 800 క్లాసెస్ రాష్ట్రంలో ఏ యాప్లో కూడా లేవు, కేవలం నా యాప్లో తప్ప. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. ఈరోజు మళ్ళీ మనం ఈ క్లాస్ చెప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నిన్న జరిగినటువంటి హైకోర్టు ఎగ్జామ్ కీని మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే రాశారో వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా పంపించారు, సార్ మాకు కొన్ని క్వశ్చన్స్ గుర్తున్నాయి. ఎందుకంటే సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయినప్పుడు కూడా కొంతమంది గుర్తున్నటువంటి క్వశ్చన్స్ నాకు రాసి పంపించడం జరిగింది. సో అవి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే త్వరలోనే మనకు ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్, అంతేకాకుండా ఈ 19, 20, 21లో కూడా మళ్ళీ హైకోర్టు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మీకు డిస్కస్ చేద్దామని నేను ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి క్వశ్చన్స్ ఏందో డిస్కషన్ చేద్దామండి, ఓకేనా అండి? రైట్. పేరణి నాట్యాన్ని ఎవరు చేస్తారు అన్నాడు. చూడండి, క్వశ్చన్ ఏమడిగిందంటే పేరణి నాట్యాన్ని ఎవరు చేస్తారని. మన అందరూ తెలుసు పేరణి నాట్యం ఎవరికి సంబంధించినటువంటి కళ అంటే ఇది కాకతీయులకు సంబంధించినటువంటి కళ. పేరణి శివతాండవం అంటున్నాం, పేరణి శివతాండవం. ఈ పేరణి శివతాండవాన్ని ఎవరు ప్రదర్శిస్తారు? కాకతీయుల కాలంలో యుద్ధానికి వెళ్లే ముందు సైనికులను ఉత్తేజపరచడానికి ప్రదర్శించేటటువంటి నాట్యం ఏంటంటే పేరణి శివతాండవం. గతంలో ఏమడిగాడు, ఈ పేరణి శివతాండవం గురించి ఎక్కడ పేర్కొన్నాను? నృత్య రత్నావళి అనే గ్రంథంలో పేర్కొన్నాడు. ఏ గ్రంథంలో? నృత్య రత్నావళి అనే గ్రంథంలో పేర్కొన్నాడు. ఎవరు రాసిరు నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని అన్నాడు? జయాప సేనాని రచించినటువంటి గ్రంథమే నృత్య రత్నావళి. ఈ నృత్య రత్నావళి అనే గ్రంథంలో పేర్కొనబడిన నాట్యమే పేరణి శివతాండవం. ఈ పేరణి శివతాండవాన్ని కాకతీయుల కాలంలో యుద్ధానికి వెళ్లే ముందు సైనికులను ఉత్తేజపరచడానికి ప్రదర్శించేటటువంటి నాట్యమే పేరణి శివతాండవం. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని గవర్నమెంట్ హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ నాట్యం పైన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. కాబట్టి ఇది మనందరికీ తెలియాల్సినటువంటి నాట్యం పేరణి శివతాండవం. అంతేకాకుండా మా విద్యార్థి రాజేష్ అని చెప్పేసి పేరణి శివతాండవాన్ని గవర్నమెంట్ స్కూల్లో నేర్పిస్తున్నాడు. అతనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను మన యూట్యూబ్ షార్ట్స్లో పెట్టడం జరిగింది. ఎవరైతే పేరణి శివతాండవం ఎట్లుంటుంది మాకు తెలియదు అనేవాళ్ళు యూట్యూబ్ షార్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఈ తలను పైకి లేపుతారండి ఆ పేరణి శివతాండవంలో. అంటే సైనికులను ఉత్తేజపడతాడు. ఎందుకు ఉత్తేజపరుస్తారంటే శత్రువు ఎంతటి వాడైనా సరే అతన్ని వేసేయాల్సిందే అనేటటువంటి లక్ష్యంతో, యుద్ధాన్ని జయించాలనే ఒకే ఒక లక్ష్యంతో ప్రదర్శించేటటువంటి నాట్యం పేరణి శివతాండవం. అదేవిధంగా జోగినుల స్థితిగతుల పైన వేసినటువంటి కమిషన్ ఏదన్నాడు? అవునా, జోగినుల స్థితిగతుల పైన వేసినటువంటి కమిషన్ ఏదన్నాడు? ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కషన్ చేసినాం. రఘునాథరావు కమిషన్ వేసారు. ఏ కమిషన్? రఘునాథరావు కమిషన్ను నియమించడం జరిగింది.
ఎందుకోసం వేసిరి రఘునాథరావు కమిషన్ అంటే జోగిన్ల యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ రఘునాథరావు కమిషన్ను నియమించడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్లు ఏమడిగిండు, సమ్మక్క సారలమ్మలు ఏ రాజుకు సమకాలికులను, అంతకుముందు ఎగ్జామ్లు ఏమడిగిండు, సమ్మక్క సారలమ్మలు ఎవల కాలానికి చెందిన వాళ్ళంటే కాకతీయుల కాలానికి చెందిన వాళ్ళను. ఏమడిగిండు, కాకతీయుల్లో ఎవలకు సమకాలికులను. అవునా, వాస్తవానికైతే ప్రతాపరుద్రునికి సమకాలికులు. ఇక నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే మళ్ళీ ప్రతాపరుద్రుడు అంటే 1 2 అనేటటువంటి డౌట్. కొన్ని పుస్తకాలు అంతకుముందు ప్రతాపరుద్రుడు 2 అని ఇచ్చాను, కానీ ఇటీవల రీసెర్చ్లో ఒక శాసనం లభించింది, దాన్ని కూడా నేను యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టాను. యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టడం జరిగింది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. అంటే నేను చెప్పింది కాదు, ఇటీవల జరిగినటువంటి తవ్వకాలు సమ్మక్క సారలమ్మలు ఎవలకు సమకాలికులు అంటే ప్రతాపరుద్రుడు 1 అని చెప్పేసి రీసెంట్గా కనుక్కోవడం జరిగింది. అది కూడా మీరు చూసుకోవచ్చు. అంతేకాకుండా 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ప్రతాపరుద్రుడు 1 అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో మనకు ఎగ్జామ్లో మాత్రం ఏమడిగిను, సమ్మక్క సారలమ్మలు ఎవలకు సమకాలికులను, ఎవలకు సమకాలికులు అంటే ప్రతాపరుద్రునికి సమకాలికులు. నెక్స్ట్ ఎగ్జామ్లు ఏమడిగిండు మనకు, ఆసఫ్-జా అసలు పేరేందన్నాడు. నిన్న కూడా నేను డిస్కషన్ చేశాను. ఆసఫ్-జా ఎవరండి, నిజాం రాజు, నిజాం, దాన్ని ఆసఫ్-జాను 1వ నిజాం, నిజాం ఉల్ ముల్క్, నిజాం ఉల్ ముల్క్ ఇతన్నే ఆసఫ్-జాహీ వంశానికి పునాది వేసినాడు. ఇతని అసలు పేరేందన్నాడు, మీర్ ఖమ్రుద్దీన్, మీర్ ఖమ్రుద్దీన్. ఇతను ఔరంగాబాద్ రాజధానిగా ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. ఆ తర్వాత 2వ నిజాం, నిజాం అలీ ఖాన్ రాజధానిని హైదరాబాద్కు మార్చింది. తర్వాత అంతకన్నా ముందు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ 1వ నిజాం, నిజాం అలీ ఖాన్ మరణం తర్వాత వారసత్వ ఘర్షణలు జరిగినాయి, కానీ మొఘల్ సామ్రాజ్యం వాళ్ళను రాజులుగా గుర్తించలేదు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, అది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సంగీతం ఏ వేదాల్లో ఉందన్నాను. నేను యూట్యూబ్ కమ్యూనిటీలో క్వశ్చన్ పెడితే ఒక పిల్లాడు పెట్టిన కామెంట్ ఏంటంటే ఇట్లాంటివి కూడా ఎగ్జామ్లో అడుగుతారా అన్నాడు. నేను చెప్పేది ఒకటే, మిమ్మల్ని ఒక్కరినే దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేయరు. నేను 10 ఏళ్ళ నుండి కాంపిటేటివ్ చెప్తున్నా, నాకంటే ఎంతో కొంత అనుభవం ఉంటుంది. ఈ రోజే ఫ్రెష్గా ఇంటర్మీడియట్ అయిపోయి కానిస్టేబుల్కి ప్రిపేర్ కావాలనుకుంటాడు, వానికి వేదాలు తెలిస్తే ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, అవునా, ఇవన్నీ తెలియదు కదా వాడికి. సో కాబట్టి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, మిడిల్ క్వశ్చన్స్ ఉంటాయి, టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి విషయం పైన మనకు అవగాహన ఉండాల్సిందే. సో వేదాలు మనకు 4 అవునా. మనకి ఎగ్జామ్లో ఏమడిగిండు, సంగీతం ఏ వేదాల్లో ఉందన్నాడు, సామవేదంలో. సామవేదంలో మనకు దేని గురించి పేర్కొన్నారు, సంగీతం గురించి పేర్కొన్నారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అంటే వేదాలపైన అవగాహన ఉండాలి, ఉపనిషత్తులపైన మనకు అవగాహన ఉండాలి. కాబట్టి యూట్యూబ్లో క్లాస్ పెట్టాను నేను, అవును, అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవన్న సార్ ఉపనిషత్తులపైన క్లాస్ వివరిస్తే దాన్ని యూట్యూబ్లో పెట్టాను నేను, మీరు ఒకసారి చూడండి. సో వేదాలు ఎన్ని ఉన్నాయి, ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మనకు తెలవాల్సిందే. నెక్స్ట్ ఎగ్జామ్ ఏమడిగిండు, వీరశైవ మతాన్ని ఎవరు ఆరాధిస్తారన్నాడు. మనందరికీ తెలుసు, కర్ణాటక రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో వీళ్ళను మనం లింగాయత్స్ అంటాం. ఏమంటామండి, లింగాయత్. ఎవరి లింగాయత్లు అంటే వీరశైవ మతాన్ని ఆచరించే వాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళ మెడలో ఏముంటుంది, లింగం అనేది ఉంటుంది, లేదా రుద్రాక్ష అనేది ఉంటుంది. సో ఈ లింగాయత్ లేదా వీరశైవ మతాన్ని ఆచరించే వాళ్ళు కర్ణాటకలో ఉన్నారు. ఈ మతాన్ని స్థాపించింది ఎవరని నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అడిగాను, బసవేశ్వరుడు. ఎవరండి, బసవేశ్వరుడు. సో ఈ లింగాయత్స్ ఆచరించేటటువంటి మతమే వీరశైవ మతం. దాన్నే మనం ఏమంటున్నాం అండి, లింగాయత్లు అంటున్నాం, వీరశైవ మతం అంటున్నాం. ఎవరు స్థాపించింది, బసవేశ్వరుడు స్థాపించడం జరిగింది. ఇతని గురించి ఏ గ్రంథంలో పేర్కొనబడింది అంటారు, అవును, బసవ పురాణం అనే గ్రంథంలో, బసవ పురాణం అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఏ గ్రంథంలో, బసవ పురాణం. బసవ పురాణం అనే గ్రంథంలో బసవేశ్వరుని గురించి పేర్కొనడం జరిగింది. అది ఖచ్చితంగా మీకు తెలవాల్సిందే, ఓకేనండి. నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఎగ్జామ్ ఏమడిగిండు, రుద్రేశ్వర ఆలయం. ఇది త్రికూట ఆలయం. ఏ ఆలయం అండి, త్రికూట ఆలయం. తెలుసు మీకు, త్రికూట ఆలయాలు అంటే ఇట్లా ఉంటాయి, వీటిని మనం త్రికూట ఆలయాలు అంటాం, ఓకేనా. ఈ త్రికూట ఆలయాలను కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగింది. అవును, మనకేమడిగిండు, రుద్రేశ్వర ఆలయం ఎక్కడుందన్నాం, ఉమ్మడి జిల్లా అన్నాడు. రుద్రేశ్వర ఆలయాన్ని మనం ఏమంటున్నాం, 1000 పిల్లర్ టెంపుల్ అంటున్నాం. చాలా మంది అయితే ఇప్పుడు 1000 స్తంభాల గుడి అంటున్నాం.
1000 పిల్లర్ టెంపుల్ అంటారు, రుద్రేశ్వర ఆలయం అంటారు. ఎక్కడుంది ఇది? ప్రస్తుతం అయితే హనుమకొండ జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఏ జిల్లా? హనుమకొండ జిల్లాలో ఉంది. ఉమ్మడి జిల్లా అయితే ఏ జిల్లా? వరంగల్ జిల్లాలో ఉంది. కాకతీయులలో మొట్టమొదటి స్వతంత్ర పాలకుడైనటువంటి రుద్రదేవుడు నిర్మించినటువంటి ప్రతాపరుద్ర వన్ అంటాం, ఆ రుద్రదేవుడు నిర్మించినటువంటి ఆలయమే 1000 స్తంభాల ఆలయం, రుద్రేశ్వర ఆలయం. హనుమకొండ పట్టణంలో రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి ఆలయం రుద్రేశ్వర ఆలయం. ఇటీవల ఎదురుగా ఉన్నటువంటి మండపాన్ని తిరిగి పునర్నిర్మించడం జరిగింది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో అక్కడ ఉన్నటువంటి స్తంభాలను తీసి పక్కన పెట్టారు. రీసెంట్గా దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. ఒకసారి వెళితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అది మనకు సంబంధించినటువంటి కళ కాబట్టి. నేను ఎన్నోసార్లు చెప్తాను, కొన్ని దాదాపు 1000 వీడియోలు పెట్టాను. కారణం ఏంటంటే మనకు తెలియని విషయాలు తెలంగాణలో చాలా ఉన్నాయి. అవునా? రేపు అడుగుతాడు ఎగ్జామ్, గణపేశ్వర ఆలయం ఎక్కడ ఉంటుంది? గణపతి దేవుడు నిర్మించినటువంటి ఆలయం ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో ఉన్నటువంటి గణపేశ్వర ఆలయం. చాలా అద్భుతమైనటువంటి ఆలయం. అంటే ఇలాంటి ఆలయాలు కనుమరుగైపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం అందరం వాటిని కాపాడుకోవాలి. ఓకేనా అండి? అదేవిధంగా ఎగ్జామ్లో ఏమడిగిందంటే కొన్ని వేరే సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వాటి జోలికి నేను పోను, అయినా మీకు క్వశ్చన్స్ చెప్తాను. అవునా? ఏటీఎం, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్, దీన్ని కనుగొన్నది ఎవరన్నాను? జాన్ షెపర్డ్ బ్యారెన్ అనేటటువంటి వ్యక్తి లండన్లో మొట్టమొదటిసారిగా ఏటీఎం, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్, ఏటీఎం కార్డును ఉపయోగించడం జరిగింది. అంతేకాకుండా సత్యమేవ జయతే అనేటటువంటి వాక్యాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు? ఏ ఉపనిషత్తు నుండి తీసుకున్నారు? ముండకోపనిషత్. ఎక్కడ నుండి? సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అనేటటువంటి వాక్యాన్ని, సత్యమేవ జయతే అనే వాక్యాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు? ముండకోపనిషత్. ముండకోపనిషత్తు నుండి తీసుకోవడం జరిగింది. ఇది ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఏటీఎంని కనుక్కున్నది ఎవరు? అదేవిధంగా సత్యమేవ జయతే ఎక్కడి నుండి స్వీకరించినని ముండకోపనిషత్తు నుండి స్వీకరించడం జరిగింది. 1857 సిపాల తిరుగుబాటు హైదరాబాద్ సంస్థానంలో జరిగింది. మనందరూ తెలుసు 1857 జూలై 17వ తారీఖు నాడు హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజ్లో పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆ దాడిలో కీలక పాత్ర పోషించింది ఎవరన్నా? దాన్నే హైదరాబాద్ తొలి స్వతంత్ర సంగ్రామం అంటున్నాం. 1857 సిపాల తిరుగుబాటు కాదు, ఇది భారతదేశ తొలి స్వతంత్ర సంగ్రామం అని విడి సావర్కర్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. అదే హైదరాబాద్లో పెద్ద ఎత్తున సిపాల తిరుగుబాటు జరిగింది. దానికి నాయకత్వం వహించింది ఎవరన్నా? తుర్రేబాజ్ ఖాన్. తుర్రేబాజ్ ఖాన్. మనకి ఎగ్జామ్ ఏమడిగిన? 1857లో జరిగినటువంటి హైదరాబాద్లో సిపాయిల తిరుగుబాటుకు నేతృత్వం వహించింది అన్నాడు. ఎవరండి? తుర్రేబాజ్ ఖాన్ నేతృత్వం వహించడం జరిగింది. ఇతన్ని ఎక్కడ చంపిరన్నాడు? తూప్రాన్లో చంపిరు. చంపినాక వదలలేదు, ఇదే కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర నగ్నంగా కొన్ని రోజుల పాటు వేలాడదీశారు. అంత పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం జరిగింది. కానీ మనందరికీ తెలిసింది చాలా తక్కువ. అవును, చరిత్ర మొత్తం కూడా ఏమైపోయింది? మంగల్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే, నానా సాహెబ్, బేగం హజరత్ మహల్, బహదూర్ షా, వీళ్ళ గురించి చెప్తున్నారు. కానీ తుర్రేబాజ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఈ గడ్డపైన పెద్ద ఎత్తున పోరాటం చేశారు హైదరాబాద్ స్వతంత్రం కోసం. ఓకేనా అండి? అంతేకాకుండా అర్థశాస్త్రాన్ని రచించింది అంటే కౌటిల్యుడు. దానిపైన క్వశ్చన్ రావడం జరిగింది. అంతేకాకుండా ప్రియాంబుల్, పీఠిక పైన క్వశ్చన్ రావడం జరిగింది. అంతేకాకుండా భారత రాజ్యాంగ సవరణ ఏ యాక్ట్కు సంబంధించింది అని క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా? న్యాయపాలన అనే పదం ఏ శాస్త్రం ద్వారా తీసుకొనబడింది? ఇవి నాకు రావు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే పాలిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్, కలాపం ఏ నాట్యానికి సంబంధించింది? మనందరికీ తెలుసు భామా కలాపం అంటున్నాం. అవునా? కలాపం అనేది ఏ నాట్యానికి సంబంధించింది? కూచిపూడి నాట్యానికి సంబంధించింది. అవునా? ఇందులో ప్రపంచ గుర్తింపు పొందినటువంటి తెలంగాణ కళాకారులు ఎవరున్నారు? రాజా రాధారెడ్డి దంపతులు ప్రపంచ గుర్తింపు పొందినటువంటి కూచిపూడి కళాకారులు. ఎక్కడ వీళ్ళది? నిర్మల్ జిల్లా, నిర్మల్ లోకల్, నిర్మల్ స్థానికంగా చెందినటువంటి రాధారెడ్డి దంపతులు కూచిపూడిలో ప్రపంచ గుర్తింపు పొందడం జరిగింది. గతంలో మనకు అడిగిండు, రాధారెడ్డి దంపతులు ఏ కళలో ప్రసిద్ధి అంటే కూచిపూడి. అందులో కలాపం అనేది ఏ నాట్యానికి సంబంధించింది అన్నాడు? కూచిపూడి అనే నాట్యానికి సంబంధించింది. నెక్స్ట్, బ్రెడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తున్నాడు? పంజాబ్.
బ్రెడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా దేన్ని పిలుస్తున్నారు? పంజాబ్. అంతకుముందు ఎగ్జామ్లు అడిగిండు పత్తిని ఎలా కొలుస్తారన్నాడు. అంతకుముందు ఎగ్జామ్లు ఏమడిగిండు? పత్తిని వేరు చేసేటటువంటి మిల్లుని ఏమంటున్నాడు అంటే పత్తిని వేరు చేసే కానిస్టేబుల్ ఎగ్జామ్లు అడిగిండు వేరు చేసేటటువంటి మిల్లుని ఏమంటున్నాడు? దాన్ని మనం జిన్నింగ్ మిల్ అంటున్నాం. ఏమంటున్నాం అండి? జిన్నింగ్ మిల్ అంటున్నాం. మీరు ఆదిలాబాద్, ఉట్నూరు ప్రాంతాల వైపు వెళ్తుంటే మీకు ఎక్కడ పడితే అక్కడ జిన్నింగ్ మిల్స్ కనిపిస్తాయి. ఈ జిన్నింగ్ మిల్ అంటే ఏంటంటే పత్తితో గింజలు ఉంటాయి. ఆ గింజలను పత్తిని వేరు చేసేటటువంటి మిల్లుని ఏమంటాం అంటే మనం జిన్నింగ్ మిల్ అంటాం. ఈసారి ఎగ్జామ్ ఏమడిగింది చూడండి. అవునా? పత్తిని ఎలా కొలుస్తారు అన్నాడు. పత్తిని బెల్స్లో కొలుస్తారు. పత్తిని ఎలా కొలుస్తారండి? బెల్స్లో కొలడం జరుగుతుంది. అంటే ఆ పత్తి గింజలు తీసేసిన తర్వాత ఆ పత్తిని కొలిచేటటువంటి విధానం ఏమంటాం? బెల్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి హైకోర్టు ఎగ్జామ్లో వచ్చినాయి. ఎందుకు సార్ మళ్ళీ అప్పుడు చెప్పలేదంటే ఈ ఎగ్జామ్ అంటే సెక్షన్ 1లో అంటే మార్నింగ్ సెషన్లో జరిగింది, ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా జరిగింది. కాబట్టి అన్ని క్వశ్చన్స్ మన దాకా రాలేదు. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ సిబిటి ఎగ్జామ్ కాబట్టి అందరికి వచ్చిన పేపర్ ఒక రకంగా ఉండదు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు వాట్సాప్లో కొంతమంది చేసి ఇంకా కొంతమంది రాసి ఇచ్చారు. అన్ని చెప్పలేను కాబట్టి వీలైతే రేపు ఒక వీడియో చేస్తాను. డోంట్ వేస్ట్ యువర్ టైం. చిన్న మేము అన్ని క్లాసెస్ రికార్డ్ చేస్తున్నాం. దాదాపుగా నేను 4 months నుండి నిరంతరంగా శ్రమిస్తే ఇప్పటి వరకు క్లాసెస్ అనేవి కాలేవు. అంటే మీరే ఆలోచించండి. రోజు 5-6 గంటలు రికార్డ్ చేస్తేనే క్లాసెస్ అయిపోవట్లేదంటే అర్థమెటిక్ క్లాసెస్ రికార్డ్ అవుతున్నాయి, రీజనింగ్ క్లాసెస్ రికార్డ్ అవుతున్నాయి, ఓకేనా? అన్ని క్లాసెస్ రికార్డ్ అవుతున్నాయి. సో అవకాశం మళ్ళీ రాదు. తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఊళ్ళో మీరు ఎంత కష్టపడ్డని గుర్తించరు, జాబ్ వచ్చిందా లేదా అనేది మాత్రమే గుర్తిస్తారు. కాబట్టి సమయాన్ని వృధా చేయకండి. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. ఎవరైతే 90,000 మంది నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ సక్సెస్. ఆల్ ది బెస్ట్.